వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో తగ్గిన క్రైమ్ రేట్, సైబర్ నేరాలు అధికం. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు. జనవరి 7 నుంచి 12 వరకు సికింద్రాబాద్ కాకినాడ మధ్య నడుస్తాయని అధికారులు వెల్లడి. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుమల తిరుపతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో తగిన నేరాల సంఖ్య. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక. డీజీపీ శివాధర్ రెడ్డి వెల్లడి. 2025 సంవత్సరం నాకు ఏమాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది ఎన్నో కుట్రలు, అవమానాలు, కష్టాలు రానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనం పాల్గొని మొక్కులు తీర్చుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దంపతులు. గుత్పా అల్లిసాగర్ ఎత్తిపోతుల నుంచి రబ్బీ పంటలకు నీటిని విడుదల చేయాలి. అదనపు కలెక్టర్ను కలిసి విన్నవించిన అఖిల భారతీ రైతు సంఘం ప్రతినిధులు. ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్ కార్యాలయానికి పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. అధికారులతో సమీక్షించిన కలెక్టర్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 29,300 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 29,300 మంది భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. 3 రోజుల పాటు ఎలక్ట్రానిక్ డిప్లో టోకెన్లు పొందిన వారికే దర్శనం కల్పిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. జనవరి 2 నుంచి అందరూ భక్తులు దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందని మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్లో సిపి సాయి చైతన్య మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో క్రైమ్ రేట్ 4% తగ్గిందన్నారు. అదేవిధంగా మహిళలపై అఘాయిత్యాలు, పోక్స్ కేసులు స్వల్పంగా పెరిగాయని, అలాగే జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠినంగా వ్యవహరించామన్నారు. ఇంకా జిల్లాలో సైబర్ క్రైమ్ 30% పెరిగాయన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్న డిజిటల్ ఫార్మాలో మోసపోతున్న సైబర్ క్రైమ్ ద్వారా పోయిన డబ్బులను రికవరీ చేయడం జరిగిందని, పోలీసు అంకిత భావంతో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని, నూతన సంవత్సరాల వేడుకలు నిబంధనల మేరకు జరుపుకోవాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పయని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపి సాయి చైతన్యతో పాటు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజవెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ, బోధన్ ఏసీపీ ట్రాఫిక్ సిఐ ప్రసాద్, సిఐలు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8,983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా, కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు స్వల్పంగా. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల క్షేత్రాన్ని భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుమల క్షేత్రంలో భక్తులు శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోటెత్తారు. వేకున జామున్ నుంచే ఆలయంలో భక్తులు పూజలు చేశారు. ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత అదుపులో ఉన్నాయని డీజీపీ బి శివాధర్ రెడ్డి ప్రకటించారు. 2025 సంవత్సరం వార్షిక నివేదికను మంగళవారం విడుదల చేశారు. హైదరాబాద్లో డీజీపీ శివాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలీసే నేరాల సంఖ్యలు 2.33% తగ్గుదల నమోదైందని వెల్లడించారు. 2024లో 2,34,158 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2,28,695కు పరిమితమయ్యాయన్నారు. ఇది పోలీస్ యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు ఫలితమని డీజీపీ అన్నారు. డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం బీఎస్ఎస్ కింద నమోదైన కేసులు కూడా 1.45% తగ్గాయి. గతేడాది 1,69,477 కేసులుంటే ఈ ఏడాది 1,67,018కి చేరాయి. నేర నిరూపణ రేటు గణనీయంగా పెరిగి 38.63% నుంచి 38.72%కి చేరుకుంది. ఈ ఏడు 4 కేసుల్లో మరణ శిక్షలు, 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ ఖైదు విధించినట్లు నివేదిక తెలియజేస్తుంది. పోక్స్ చట్టం కింద 141 కేసుల్లో 154 మంది నిందితులకు జీవిత ఖైదు, 3కి మరణశిక్ష పడింది. అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం కింద 28 కేసుల్లో 53 మందికి యావజ్జీవ శిక్ష విధించారు. వివిధ రకాల నేరాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. హత్యలు 8.76%, అత్యాచారాలు 13.45%, దోపిడీలు 27%, దొంగతనాలు 9.1% తగ్గాయి. వరకట్న హత్యలు 2%, ఎస్సీ ఎస్టీ కేసులు 9.5% తగ్గడం గమనార్హం. అయితే నమ్మక ద్రోహం కేసులు మాత్రం 23% పెరిగాయి. మహిళల భద్రతకు ఏర్పాట్లు చేసిన షీ టీమ్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. 2025 సంవత్సరం తనకు ఏమాత్రం కలిసి రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఏడాది పొడవునా ఎన్నో కుట్రలు, అవమానాలు, కష్టాలు, రాజకీయ సవాళ్లను తాను ఎదుర్కొన్నానని కవిత చెప్పారు. ఎంత ప్రయత్నించినా చివరికి తనపై కుట్రలు చేసిన వాళ్లే గెలిచారని, అందుకే వారు ఇప్పటికే పార్టీలో పదవులతో కొనసాగుతుండగా తాను మాత్రం బయట ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదని, బీఆర్ఎస్లోని ఒక వర్గం 2019 నుంచే తనకు వ్యతిరేకంగా పథకాలు వేసి తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రజల కోసం ఉద్యమం కోసం మాత్రమే పనిచేశానని కవిత స్పష్టం చేశారు. అన్యాయం జరిగిందని బాధ ఉన్నప్పటికీ ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందనే నమ్మకం తనకుందన్నారు. తనను ఓడించేందుకు ఎంతమంది కలిసి పనిచేసినా తాను మాత్రం ధైర్యంగా నిలబడతానని, ఎవ్వరినీ భయపడబోదని అన్నారు. ఈ పరిణామాలన్నీ తనకు మానసికంగా బాధ కలిగించిన ప్రజల మద్దతు, తన ఆత్మవిశ్వాసమే తనకు బలం అని పేర్కొన్నారు. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో ఉత్తరం ద్వారా దర్శనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందూరు తిరుమలలో ఉదయం ప్రాంతకాల వేళ మాడవీధుల గుండా పల్లకిలో ఊరేగిన శ్రీవారు సేవల్లో పాల్గొన్న దిల్ రాజ్ దంపతులు, కుటుంబ సభ్యులు, ఆలయ ప్రాంగణ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతులు, వారి సేవల్లో విజయసింహారెడ్డి దంపతులు, వారితో పాటు నర్సింగ్పల్లి గ్రామస్తులు, సేవకులు, నరాల సుధాకర్, నర్సారెడ్డి, ప్రసాద్, రమేష్, భాస్కర్, మురళి, గంగారెడ్డి, రాజేశ్వర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. గుత్పా అల్లిసాగర్ ఎత్తిపోతల నుంచి రబ్బీ పంటలకు నీటి విడుదల చేయాలని అదనపు కలెక్టర్ను అఖిల భారతీయ ఐక్య రైతు సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రతినిధి బృందం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్, రాజన్న గారి బాబన్న, జిల్లా కార్యదర్శి బి కిషన్లు జిల్లా అదనపు కలెక్టర్ని ఈ రోజు 30 డిసెంబర్ రోజున కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారంలు మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీలో పుష్కలంగా నీరు ఉందని, అధికారులకు మాత్రం రబ్బీ సీజన్ నాట్లు వేయవలసిన పొలాలు నీటి అవసరాలను గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని అడ్డం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 50,000 ఎకరాలు రబ్బీ సీజన్లో సాగు చేస్తున్న రైతుల కష్ట నష్టాలు, అవసరాలు ఇరిగేషన్ అధికారులకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లే వీరిని ఏ రకంగా అర్థం చేసుకోవాలో ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు సైతం స్పందించకపోవడంతో అధికారులను ఆదేశించకపోవడం శోచనీయమని అన్నారు. సముద్రం నిండా నీళ్లు ఉన్నా తాగడానికి లేవన్నట్లు గుత్ప అల్లిసాగర్ ఎత్తిపోతుల నీటి పరిస్థితిలో ఆ విధంగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ పరిధిలో గుత్ప అల్లిసాగర్ ఏదైతే సాగు 50,000 ఎకరాలు సాగవుతుందో దాదాపుగా రబీ సీజన్లో చాలా మేరకు దాదాపు 30-40% నాట్లు పడ్డాయి. నాట్లు పడేదానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. కానీ నీటి కొరత ఉండడంతో చాలా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే గుత్ప అల్లిసాగర్ ఎత్తిపోతల పథకాల నిండా నీళ్లున్నాయి, కానీ అధికారులకు మాత్రం సోయి లేకుండా ఉంది అనేది ఇరిగేషన్ వాళ్లకు మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఆబాదిని పరిశీలించాలి, ఆబాది లెక్కలు తేలాలి అని చెప్పేసి భావిస్తే మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు అన్ని విధాలుగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భీమ్గల్, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ మంగళవారం వేరెవరుగా సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్లు ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు. షెడ్యూల్ వెల్లవడిన వెంటనే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్కో వార్డు వారీగా ఓటర్ జాబితాలు పక్కాగా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంఘాల నిర్దేశించిన విధంగా ముసాయిద్ జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 10వ తేదీన తుది ఓటర్ జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నిచర్, విద్యుత్, లైటింగ్, ర్యాంప్ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు. పక్క రూమ్ అయితే మార్చుకోండి, ఓకే, బట్ అది నోటిఫికేషన్లని లొకేషన్ అంటే ఆ బిల్డింగ్నే మార్చడం అనేది నాకు చెప్పకుండా మార్చడం. మీకు విత్ ఇన్ ది క్లాస్ రూమ్ అనుకుందాం, అదొకటి ఆఫీస్ రూమ్ అనుకుందాం, ఎన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేసుకుందాం. బట్ బిల్డింగే లేదనుకోండి, పాత బిల్డింగ్ కూలిపోయింది, లేదంటే ఇప్పుడు కూలే పరిస్థితి ఉంది, ఎలక్షన్ కూలొచ్చు అని అనుకుంటే అట్లాంటివి మీరు పక్కకు పెట్టారు. బట్ పక్క రూమ్ తీసుకోండి. సో మేజర్ చేంజెస్ దయచేసి చెయ్యద్దు, అక్కడ ఇష్యూ వస్తుంది. మనకు అనిపించిన బాధనే, అయ్యో నేను ముందు చేయాల్సిందే అని అనిపిస్తుంది. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల నిజామాబాద్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా తిరుమన్పల్లి సర్పంచ్ మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ రూరల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా తిరుమన్పల్లి సర్పంచ్ మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్షుడిగా గాంధీనగర్ సర్పంచ్ సురేష్, ప్రధాన కార్యదర్శి పాల్దాగ్ సర్పంచ్ ప్రభాకర్, కోశాధికారిగా మల్కాపూర్ తాండా సర్పంచ్ ప్రకాష్, సలహాదారుడిగా కేష్పల్లి సర్పంచ్ గంగారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా నవనీత, జమున, ప్రకాష్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని సన్మానించారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా సేవలందించిన నన్ను మళ్ళీ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గుర్తించి నా పేరు ప్రస్తావించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నాకు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకొని నిజామాబాద్ మండల సర్పంచ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగారెడ్డి, జనార్దన్, శ్రీనివాస్, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా నేను సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా చేసిన, మరి అదే నమ్మకంతో మరి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు నన్ను ఏకగ్రీవంగా మా సర్పంచులందరినీ కూర్చోబెట్టి మరి చెప్పి ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడు చేసినందుకు సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈ సమావేశానికి వచ్చి మరి ఈ యొక్క సమావేశాన్ని కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్కు పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు చేస్తూ, మరి ఇదే విధంగా నన్నుపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవం చేసినందుకు వారికి ఎల్లవేళలా మరి ఎప్పుడు ఏ పని పడ్డా కానీ మరి ఆఫీస్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ
మరి నేను వాళ్ళకి చేదోడు వాదోడు ఉంటూ ముందటుండి వాళ్ళ సమస్యల్ని ప్రతి గ్రామంలో ఎక్కడైనా సర్పంచ్కు సమస్య వచ్చిందంటే ఆ సమస్య తీర్చడానికి మేమందరం. అర్సాపల్లిలో అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి నూడా చైర్మన్ కేశవేణు భూమి పూజ చేశారు. అర్సాపల్లిలో గల అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి నూడా చైర్మన్ కేశవేణు 6,65,000 రూపాయలు మంజూరు చేశారు. భవన నిర్మాణానికి ప్రీతం కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కులాచారి వెంకటేష్, వీడీసీ అధ్యక్షులు రాజశేఖర్, నాయకవాడి సుధాకర్, సిర్పు నర్సయ్య, సిర్పు నాగయ్య, తూటికూర నర్సయ్య, నాని, అనంత్, గైని శోభన్, నాయకవాది రాజు, మీన శర్మ, అంగన్వాడీ టీచర్ జయ, సుప్రియ, సిర్పు రాకేష్, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ నగర్లో లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 25 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రులకు తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకు లింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కోటగల్లిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడాది పొడవునా జరిగే ఏకాదశి రోజులలో ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత ముఖ్యమైనది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అందరూ భక్తితో ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల వైకుంఠ ద్వారం చేరుకోవచ్చని భక్తులు గట్టి నమ్మకం. కొందరు ఈ రోజంతా పూర్తి ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని విష్ణు అష్టోత్తరం మరియు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపిస్తారు. మరియు ఆలయంలో గోమాత పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు అలీ కృష్ణ మాట్లాడుతూ జనవరి 14వ తేదీన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. దర్శనం ఉంది. భగవంతుడు లేవగానే ఉత్తరం వైపు కూర్చున్నారు కాబట్టి ఇద్దరు భక్తులు ఉత్తరం వైపు కూర్చున్నారు కాబట్టి భక్తులందరూ దర్శనమిస్తారు. రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నాము. ఉత్తరాయణము దక్షిణాయనము మనకు 24 గంటల్లో భగవంతునికి 12 నెలల్లో 6 నెలలు మేల్కోవడము, 6 నెలలు నిద్రపోవడము. ఈరోజు భగవంతుడు లేచాడు, 6 నెలల వరకు మేల్కుంటాడు. ఉత్తరా దర్శనం అయిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో జై శ్రీమన్నారాయణ. నవీపేట్ మండలం నిజాంపూర్, లింగాపూర్, తుంగిని, నాలేశ్వర్ గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల కార్యక్రమాన్ని మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. నిజాంపూర్ గ్రామంలో సర్పంచ్ సురకత్తులు నరేష్, ఉప సర్పంచ్ సుమన్, మత్స్య పారిశ్రామిక సహకారి సంఘం అధ్యక్షులు సురకత్తుల పెద్దన్నతో కలిసి మత్స్య శాఖ ఫీల్డ్ అధికారి ప్రవీణ్ చేపలను చెరువులో వదిలారు. షాకాపూర్ గ్రామంలో 3 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. నాలేశ్వరం గ్రామంలో సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్ చేప పిల్లలను వదిలారు. తుంగిని గ్రామంలో సర్పంచ్ కాంతారావు, పంచాయతీ కార్యదర్శి రాకేష్ తో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకారి సంఘం గ్రామ అధ్యక్షులు పెద్దన్న, సర్పంచ్ నరేష్ మాట్లాడుతూ గుండ్ల కలస్తులు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే కృషితో మండలంలోని అన్ని గ్రామాల చెరువుల్లో చేప పిల్లలను వదలడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాజ్ కుమార్, అఖిల్, రాకేష్తో పాటు గ్రామస్తులు, గుండ్ల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మా తరపున గంగపుత్రుల జాతి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై గంగపుత్ర. నమస్కారం. నిజాంపూర్ గ్రామంలో ప్రభుత్వం తరపున మత్స్యశాఖ తరపున గంగపుత్రులకు ఈ ఉచితంగా చేప పిల్లలని సరఫరా చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చేప పిల్లల్ని ఈరోజు
సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఈ గంగపుత్రులకు సంబంధించినటువంటి అధికారులు మరియు మిగతా సిబ్బందితో ఈ చేప పిల్లల్ని ఈరోజు చెరువులో వేయడం జరిగింది. దాదాపుగా 36,000 పైసలకు చేప పిల్లల్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా బోధన్లోని వెంకటేశ్వర ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. బోధన్లో వెంకటేశ్వర స్వామి దర్శనానికి గాను చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే ఆలయ ప్రాంగణం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందన్న కారణంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు రద్దీని నియంత్రించారు. భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీఐ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక తరపున జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీఏ సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిప్యూటీ సూపరింటెండెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షులు కోయడి నరసింహులు గౌడ్ తెలిపారు. ఆసుపత్రికి పేషెంట్లకు అనుకూలంగా స్టాఫ్ లేకపోవడం, తగినని మందులు లేక కొరతతో పేషెంట్లు బాధపడడం, అలాగే సిటీ స్కాన్, ఎక్స్రే సౌకర్యాలు ఉన్నా కూడా వాటికి తగిన టెక్నీషియన్ లేకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నారు. ఎంఆర్ఐ లేక ప్రైవేట్లో వేలు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. అలాగే రోగాలు తగ్గాలని వస్తే ఉన్న రోగం తగ్గడం దేవుడెరుగు. అపరిశుభ్రతతో లేని రోగాలతో చాలా నష్టపోతున్నారు. పై సమస్యలు పరిష్కరించాలని అలాగే సమాచారం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ రాజ్ రాథోడ్, గంగాధర్, చంద్రశేఖర్, మౌలా ఖాన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. చాలా జిల్లా వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు చాలా అవసరాల కొద్దీ ఇబ్బందులతోని ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రేలు అనుకూలమైనటువంటి టెక్నీషియన్స్ లేక కూడా చాలామంది పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పేషెంట్లకు అనుగుణంగా స్టాఫ్ కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. 100 మంది పేషెంట్లకు 2-3 డాక్టర్స్ ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. మేము సమాచార హక్కు చట్టం ప్రకారం 2005 వరకు 2005 చట్టం ప్రకారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేంగల్ వెంకటేశ్వర దేవాలయంలో భక్తులు పోటెత్తారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుండే భక్తులు భారీగా తరలివచ్చారు. ఊరు నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాములను ఉదయం పల్లకిలో పుర వీధుల గుండా ఊరేగించారు. అనంతరం భక్తులకు వైకుంఠం ద్వారా దర్శనం కల్పించామని నంబి శ్రీనివాస్ పంతులు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము. వైకుంఠ ద్వార దర్శనం ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠం వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు భగవంతుని దర్శించుకుంటారు. శైషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మాల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తరువాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని, శుభాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పంతులు నంబి శ్రీనివాస్, నంబి లింబాద్రి, నంబి శ్యామ్ సుందర్, సర్పంచ్ మమతారాజ్, దేవాదాయ కమిటీ అధ్యక్షుడు నారాయణ, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యి భక్తులు మొక్కులు
తీర్చుకున్నారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామ శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసిన వేద పండితులు కుమారస్వామి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనం చేసుకోవడం పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీ. ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాయని ప్రతి సంవత్సరం లాగే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఆర్మూర్, నిజామాబాద్ వివిధ గ్రామాల నుండి ఆర్థిక సంఖ్యలో మహిళలు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అమృతలత, సుజాత, గడుగు గంగాధర్, పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని, సనాతన ధర్మం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎల్లవేళలా ఇదే విధంగా వెళ్ళాలని, ఆ దేవదేవుని ఆశీర్వాదం వల్ల భారతదేశంలో అన్ని విషయాల్లో కూడా దేశం అభివృద్ధి చెందాలని, దేశాభివృద్ధిలో 33 కోట్ల మంది దేవతలు ఈరోజు స్వామివారిని సేవిస్తారు కాబట్టి దానికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఇంతకుముందు ఇప్పటి వరకు శ్రీవారి దర్శనం, శ్రీ వైకుంఠ ద్వార దర్శనం తమిళనాడు రాష్ట్రం తిరుచి జిల్లా శ్రీరంగంలో మాత్రమే ఉంటే దాని కోటగిరి మండల కేంద్రంలో జీవులకు నట్టల నివారణ మందులు పంపిణీ నిర్వహించారు. కోటగిరి మండలం కోటగిరి గ్రామంలో జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. జీవాలకు నట్టల మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బర్ల మధుకర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య, డాక్టర్ బాసరెడ్డి, డాక్టర్ సురేష్, పశు వైద్య సిబ్బంది మంజుల, సుధీర్, గోపాల్, మిత్రులు రాములు, సుధీర్, గోపాల్, మిత్రులు రాములు, పశుమిత్ర రాజేష్, అటెండర్లు భూమేష్, సతీష్, జీవాల పెంపకదారులు పాల్గొన్నారు. రేంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో పశువేద శాఖ వారి ఆధ్వర్యంలో బోర్గాం గ్రామంలో 3160 గొర్రెలు, 860 మేకలలో ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని నిర్వహించారు. పశుగణాభివృద్ధి సంస్థ నిజామాబాద్ వారి సహకారంతో బోర్గాం గ్రామంలో పశువులకు ఉచిత గర్భకోశ చికిత్సలు క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 పశువులకు కృత్రిమ గర్భధారణ, 41 పశువులకు గర్భకోశ చికిత్సలు, 43 పశువులకు సాధారణ చికిత్సలు, 38 లేగలకు, దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగినది. ఈ కార్యక్రమాలను గ్రామ సర్పంచ్ జ్యోతి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరీముద్దీన్, గొర్రెలు మరియు మేకల సొసైటీ అధ్యక్షులు రాజు మరియు మండల పశుగణాభివృద్ధి సంస్థ నిజామాబాద్ వారి సహకారంతో బోర్గాం గ్రామంలో పశువులకు ఉచిత గర్భకోశ చికిత్సలు క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 5 పశువులకు కృత్రిమ గర్భధారణ, 41 పశువులకు గర్భకోశ చికిత్సలు, 43 పశువులకు సాధారణ చికిత్సలు, 38 లేగలకు, దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను గ్రామ సర్పంచ్ జ్యోతి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరీముద్దీన్, గొర్రెలు మరియు మేకల సొసైటీ అధ్యక్షులు రాజు మరియు మండల పశు వైద్యాధికారి డాక్టర్ విఠల్, జూనియర్ పశు వైద్యాధికారి నాగరత్నం, గంగరాజ్, గోపాలమిత్ర, సూపర్వైజర్ సాయి కృష్ణ, పశు వైద్య సిబ్బంది సావిత్రి, యశ్వంత్, భాస్కర్, జీవాల పెంపకందారులు సాయిలు, మహేష్, ఆనంద్, లింగన్న, రైతులు గోపి, హిమాయత్ బేగ్, ఇమ్రాన్ ఉద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, ఐలన్న తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని రథం చెరువుల్లో మంగళవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకార అభివృద్ధి శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తోంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా మత్స్య అభివృద్ధి
అభివృద్ధి శాఖ అధికారులు సహకారంతో మొత్తం 25,800 చేప పిల్లలను చెరువులో విడుదల చేసినట్లు గ్రామ మత్స్యకార సంఘం కమిటీ సభ్యులు దుబ్బాక గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధికారులకు గంగాధర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి డివిజన్లో అధికారి మొహియుద్దీన్, ఫీల్డ్ అసోసియేషన్ నరేందర్, గ్రామ సర్పంచ్ అనురాధ, రాధాకిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్తో పాటు మత్స్యకారులు విజయ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. జాంకంపేట మత్స్యకారులము. నా పేరు దుబ్బాక గంగాధర్. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన జాంకంపేట రతం చెరువులకు మన నిజామాబాద్ జిల్లా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పంచాయత్ సెక్రటరీ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు మరియు పాత్రికేయులు వాళ్ళ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని ధర్మోర గ్రామంలో గల వెంకటేశ్వర ఆలయంలో ఎన్ఆర్ఐ ముస్కు రాజేందర్ రెడ్డి, అనూప్ కుమార్, కావ్యలు ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన ముస్కు రాజేందర్ రెడ్డి, రజిత దంపతులు, అనూప్ కుమార్, కావ్య దంపతులు ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించి వైకుంఠ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తాకిడి ఆలయంలో పెరిగిందని, ఉదయం నుంచి అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని గ్రామస్తులు మరియు ఆలయ పురోహితులు తెలిపారు. శ్రీ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఈ ఆధ్వర్యంలో ధర్మోరా ఈరోజు ఈ గుడి నిర్ణయించబడిన ముస్కు అనూప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గుడి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కనీసం అంటే 10 నెలలు అయింది. ఇది ఫస్ట్ రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈరోజు అనేది ఫస్ట్ ప్రోగ్రాం. అదేవిధంగా రాజేందర్ రెడ్డి, ధర్మోరా ముస్కు రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గ్రామానికి ఇచ్చేసిన భక్తులందరూ, మా గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ, అదేవిధంగా మా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. వేకువజామున నుంచే భక్తులతో దేవాలయాలు కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మామిడిపల్లిలో అపురూప వెంకటేశ్వర స్వామి, గంగస్థాన్లో ఉత్తర తిరుపతి ఆలయం, నర్సింగ్పల్లిలో ఇందూర్ తిరుమల ఆలయాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనాలు మొదలయ్యాయి. స్వామివారికి అభిషేకాలు, అలంకారణాలు, అర్చనలు, రథోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రాల్లోని 400 ఏళ్ల క్రితం నాటి చక్రం గుడిలోని శాస్త్రోత్తకంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగాయి. అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య గంగస్థాన్ ఫేజ్ 2లోని ఉత్తర తిరుపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోవింద నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పుర్రె మమత మర్డర్ కేసులో పోలీసులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని పలువురు మండిపడ్డారు. తన పొలంలో వ్యవసాయ పనికి వెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి హత్య గురైన న్యావనంది పుర్రె మమత కేసులో పోలీసులు దోషులను కఠినంగా శిక్షించాలని, మమత కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన వారిపై వీడీసీ సంఘీభావం ప్రకటించిన 24 మందిపై 5 ఏళ్ల తర్వాత అక్రమ కేసులు బనాయించారు. కానీ ఇన్నేళ్లైనా నిందితులను పట్టుకోలేదు, ప్రకటించలేదు. ఈ కేసులో పోలీసులు పెద్ద హడావిడి చేసి అమాయక ప్రజలను భయప్రాంతులకు గురి చేసిన కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు. ఒక మహిళ దారుణంగా హత్యకు గురైన సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీలు అందరూ నిందితులను శిక్షించాలని డిమాండ్ చేసినా ఎందుకు నిందితులను పట్టుకోలేని పోలీసు న్యాయం చేయాలని కోరిన వారిపై కేసులు పెట్టడం శోచనీయం. ఇప్పటిన మమత నిందితులను పట్టుకోవాలని, శిక్షించాలని కోరారు. న్యాయం అడిగిన వారిపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి కోర్టుకు రప్పించారు. ఆ కేసు అయిపోయి ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఎవరు మర్డర్ చేసిండ్రో, ఎట్లా చేసిండ్రో సమాజానికి కానీ, ఆ కుటుంబానికి కానీ, ఆ గ్రామానికి కానీ, అడిగిన వాళ్ళకు మాకు కానీ ఇప్పటికి కూడా ఆ
ఎట్లా జరిగిందో అనే విషయాన్ని కూడా తెలియనటువంటి స్థితిలో మమ్మల్ని కోర్టుకైతే లాగారు. అయ్యా పోలీసులు, అయ్యా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి పౌరులందరి హక్కుగా అయ్యా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అట్లా మర్డర్ చేయడానికి కారణం ఏమిటి, అట్లా జరిగితే నమ్మకాలు కుదురుతాయా ఈ సమాజం మీద, పోలీసుల మీద అని అడిగినందుకు, మాట్లాడినందుకు కేసులు పెడితే ఎవరిపై నమ్మకం ఉంటుందనేది ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బోధన్లోని వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా బోధన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి గాను చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే ఆలయ ప్రాంగణం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందన్న కారణంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు రద్దీని నియంత్రించారు. భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎర్రగట్ల మండలం తడపాక గ్రామంలో ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం శ్రీ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఆలయ అర్చకులు కృష్ణస్వామి తెలిపారు. ఎర్రగట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో ఆలయ అర్చకులు కృష్ణస్వామి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారాములను దర్శించుకున్నారని తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగాన్ని, ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారని వివరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్ణవ ఆలయానికి తరలివెళ్లి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరిచారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వెమ్లవాడలో రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో ఉత్తర ద్వారం దర్శనాలు నిర్వహించారు. తెలంగాణలో యాదగిరి గుట్టలో ఉదయం 5:40 నుంచి ఉత్తర గోపురం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అనుమతినిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలను ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. గరుడ వాహనంపై శ్రీ రామచంద్ర స్వామి, గజ వాహనంపై సీతమ్మ, హనుమంతు వాహనంపై లక్ష్మణుడు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి అనుమతినిస్తుండటంతో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. కామారెడ్డి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయంలోని వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండ కేంద్రంలోని శ్రీ రామాలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దైవ దర్శనానికి పోటెత్తిన భక్తులు పిట్లం మండలం కేంద్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న పురస్కరించుకొని ఉదయం నుండే భక్తులు శ్రీరామ మందిర ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామిని ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనం చేసుకోవడం పూర్వీకుల నుండే వస్తున్న ఆనవాయితీ. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం. అలాగే ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు మండలంలోని వివిధ గ్రామాల నుండే గాక ఇతర మండలాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భగవంతుడు ఉత్పన్నమయ్యాడు, అందుకొరకే భగవంతుడికి వైకుంఠధాముడు అని పేరు వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరు ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారికి సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు వస్తాయి అంటే 24 ఏకాదశులు వచ్చే ఫలితము భగవంతుడు కృపాప్రసాదంగా ఇస్తాడు. ఏకాదశి వ్రతం అనేది చాలా గొప్పదైన వ్రతం. ఏకాదశి నియమంలో చెప్తూ శాస్త్రం చెప్పింది కదా, మీరు ఏ వ్రతాన్ని చేస్తారో చెయ్యరో శాస్త్రం ఒప్పుకోదు. మండలాల వార్తలు చూద్దాం.
పాల్కొండ నియోజకవర్గంలో మిషన్ భగీరథలో వీధులు నిర్వహిస్తున్న లైన్మెన్లకు గత 6 నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పలుమార్ల ఉన్నత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా లైన్మెన్లు కలిసి ఏహెచ్పి ఇంజనీర్ రవితేజకు జీతాలు వచ్చేలా చూడాలని కోరి వినతి పత్రం అందజేశారు. గంగాధర్, రమేష్, నాగరాజ్, నరేందర్ గౌడ్, విఘ్నేష్ గౌడ్, ధర్మేందర్, సతీష్, అభి, మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి పడకల్ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసిన లోక స్వప్న పురుషోత్తం రెడ్డి మండలంలో అన్ని సర్పంచ్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వారిని గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి విగ్రహాలకు పూలమాలలు వేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న, ఉప సర్పంచ్ పురుషోత్తం మాట్లాడుతూ గ్రామస్తులు మాపై ఉన్నటువంటి నమ్మకంతో ఇంత భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. యువజన సంఘాల సభ్యులు, మహిళా సోదరులు, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు వీరందరి సహకారంతో రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. పలు ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో తగ్గిన క్రైమ్ రేట్, సైబర్ నేరాలు అధికం. మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి. సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు. జనవరి 7 నుంచి 12 వరకు సికింద్రాబాద్, కాకినాడ మధ్య నడుస్తాయని అధికారులు వెల్లడి. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుపతి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో తగిన నేరాల సంఖ్య. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక. డీజీపీ శివాధర్ రెడ్డి వెల్లడి. 2025 సంవత్సరం నాకు ఏమాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది ఎన్నో కుట్రలు, అవమానాలు, కష్టాలు రానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనం. పాల్గొని మొక్కులు తీర్చుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దంపతులు. గుత్పా అల్లిసాగర్ ఎత్తిపోతుల నుంచి రబ్బీ పంటలకు నీటిని విడుదల చేయాలి. అదనపు కలెక్టర్ను కలిసి విన్నవించిన అఖిల భారతీ రైతు సంఘం ప్రతినిధులు. ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్ కార్యాలయానికి పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. అధికారులతో సమీక్షించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.